హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్విఎల్ ఛానల్. ఈరోజు వీడియో భక్తుల కోరికలు తీర్చే శ్రీ పెద్దమ్మ తల్లి వారి దేవాలయం దర్శించుకుందాం. భక్తులను అమ్మలా ఆదరిస్తూ కష్టాలు రాకుండా కాపాడుతూ కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ తల్లి సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం. ఈ ఆలయ విశేషాలు, పూర్వపరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము చేసే ప్రతి టెంపుల్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. చాలా బలవంతుడు. యజ్ఞయాగాలను నాశనం చేసేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. చివరికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషాసురుడి శక్తి తక్కువ ఏమీ కాదు. వరబలంతో విర్రవేగేవాడు. అటువంటి వాడితో అమ్మవారు పోరాడి విజయం సాధించారు. ఈ పోరాటంలో అమ్మవారు అలసిపోయి ఆ అడవి ప్రాంతంలో కొండరాళ్ళ మధ్య కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అడవి ప్రాంతం అట. ఆదిమవాసులు నివసించేవారు. వారు ఈ అమ్మవారిని కొలిచేవారట. అమ్మవారికి నైవేద్యాలు, జంతు బలులు ఇచ్చేవారట. ఆధునిక యుగంలో వారి ప్రభావం తగ్గిపోయింది. చివరకు అమ్మవారికి దీపం పెట్టేవారు కూడా లేక కొంతకాలం ప్రభావం కోల్పోయింది. అమ్మవారు కొంతమంది కలలో కనిపించి తనకు గుడి కట్టించమని కోరింది. స్థానికులందరూ అమ్మవారికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారు. కీర్తిశేషులు మాజీ మంత్రి పి జనార్దన రెడ్డి గారిచే పునర్నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరం కాలం నుండి ఈ ఆలయం ప్రాచుర్యం బాగా పెరిగింది. ఈ ఆలయం 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు ఉన్నాయి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆలయ ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి, దసరా, నవరాత్రులు. ఈ ఉత్సవాలకు భక్తులు లక్షల్లో వస్తారు. ఈ ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరల 3 నుండి రాత్రి 8 గంటల వరకు, ఆదివారం ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు. ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదానం చేస్తారు. భక్తులు రద్దీ ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఎక్కువగా ఉంటుంది. ఈ పెద్దమ్మ తల్లి ఆలయం సికింద్రాబాద్ స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలో కానీ క్యాబ్లో కానీ సులువుగా చేరుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.